డాన్ మీడియాకు స్వాగతం. మహిళలను, యువతను భాగస్వాములను చేయాలి. పశ్చిమ కలెక్టర్ చదలవాడ నాగరాణి. పరపతి సంఘాల వ్యాపార కార్యకలాపాల నందు మహిళలను, యువతను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం, కొమ్ముగూడెం నందు, విశాల పరపతి సహకార సంఘం నందు, సహకార సంఘాల వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సప్తవర్ణ సహకార పతాకాన్ని జిల్లా కలెక్టర్ ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పరపతి సహకార సంఘం ప్రాంగణంలో ఉన్న ఎరువులు, పురుగు మందులు, పశువులు దాణ దుకాణాలను, సూపర్ మార్కెట్ను, మినరల్ వాటర్ ప్లాంట్ను పరిశీలించి వాటిలో జరుగుచున్న వ్యాపార కార్యక్రమాలపై ఆరా తీశారు. ఎంత సేల్స్ జరుగుతుంది, నెలకు సుమారు ఆదాయం ఎంత, బయట మార్కెట్ వస్తువులకు ఇక్కడ అమ్మే వాటికి వ్యత్యాసం, ధరల్లో వ్యత్యాసం ఉందా అనే సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, కొమ్ముగూడెం పరపతి సంఘం కార్యకలాపాలను ఆదర్శంగా తీసుకుని, జిల్లా వ్యాప్తంగా ఉన్న పిఎసిఎస్లలో ఇదే విధంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించి, సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. 1956లో కొమ్ముగూడెం సహకార సంఘం ప్రారంభించి 4.90 కోట్ల రూపాయల మూలధనంతో నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అనే థీమ్తో నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లాలో మొత్తం 122 సహకార పరపతి సంఘాలు ఉన్నాయని వాటిలో 115 పిఎసిఎస్ నందు సిఎస్సిలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. జిల్లాకు కేటాయించిన 24 మల్టీపర్పస్ గోడౌన్ల నిర్మాణాలలో ఇప్పటివరకు 12 పూర్తి చేసుకుని కార్యకలాపాలను సాగిస్తున్నారని, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. సహకార సంఘాల ద్వారా 36 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగిందని, 15 కోట్ల రూపాయల టర్నోవర్తో 10 రకాల వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులను ప్రగతి పథంలో నడిపేందుకు ఎక్కువ రుణాలను, నాణ్యమైన ఎరువులు, పురుగుమందులను అందజేయడంతో పాటు కౌలు రైతులకు కూడా విరివిగా రుణాలను అందజేయాలని సూచించారు. కొమ్ముగూడెం పరపతి సంఘం కార్యకలాపాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ఇతర పిఎసిఎస్ల సిబ్బందితో ఎక్స్పోజ్ విజిట్ చేయించాలని సూచించారు. బలహీన వర్గాలు, మహిళలు, యువతకు ప్రాథమిక కల్పించాలని అన్నారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఎక్కువగా పామాయిల్, కోకోనట్ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు అవకాశాలకు ఆలోచన చేసి మహిళలు, యువతకు అవకాశం కల్పించడం ద్వారా దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని సూచించారు. జిల్లా సహకార శాఖ అధికారి ఎం నాగరాజు, జిల్లాలో ఏర్పాటు చేసిన 122 పరపతి సహకార సంఘాల నందు నిర్వహిస్తున్న కార్యకలాపాలపై సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను, జిల్లా సహకార శాఖ అధికారి ఎం నాగరాజు, డిస్టిక్ రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు, సొసైటీ సీఈఓ సిహెచ్ఎస్వి కృష్ణశర్మ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ ఎం విశ్వనాథం, సర్పంచ్ తాడేపల్లి బేబీ, పిఐసి లక్ష్మీకాంతం, ఈవోసి హెచ్వి రామారావు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.